స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధరక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 12వ రోజు యాత్ర జరుగుతూ ఉంది. నిన్న మధ్యాహ్నం చిక్బళ్ళాపురం అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి బయలుదేరి దేవనహళ్ళి మీదుగా బూద్గిరి అనే ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. బూద్గిరిలో ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. రాత్రి ఉదయం అక్కడి నుంచి బయలుదేరి వైట్ ఫీల్డ్ మీదుగా గుంజూరుకి చేరుకోవడం జరిగింది. ప్రతిసారి మనం వైట్ ఫీల్డ్లో సత్యసాయి నిగం ఎదుర్కొండా ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా శరీరం సహకరించి వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఉదయం బయలుదేరి గుంజూరు దాకా నడక సాగడం జరిగింది. గుంజూరు బస్టాప్లో వెనకాలే ఉన్న హనుమాన్ దేవాలయం, రామాలయం మరియు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంకి ఇచ్చేయడం జరిగింది. అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవడం, అక్కడ కాలకృత్యాలు, స్నానం, పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి అభిషేకార్చనలు చేసుకోవడం, మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని 2:30 సమయంలో గుంజూరు నుంచి సర్జాపురం యాత్ర మొదలైంది. సర్జాపురం మీదుగా యాత్ర మొదలుపెట్టి శివగానపల్లి అనగా మనకి కర్ణాటక దాటి తమిళనాడులోకి మనం మొదలుపెట్టడం అవుతుంది యాత్ర. శివగానపల్లికి సర్జాపురానికి తమిళనాడు బోర్డర్ ఒకటి ఉంది. అక్కడ బోర్డర్ దాటి మనం తమిళనాడులోకి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఇవాళకి చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలని దాటుకుని మనం తమిళనాడులోకి యాత్ర మొదలవుతూ ఉంది. అలాగే ఇవాళకి చూసుకున్న ఈ శబరిమల పాదయాత్రలో తమిళనాడులోకి ఎంట్రీ అయితే సగం యాత్ర పూర్తి అయినట్టుగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అయ్యప్ప స్వామి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు అందరి అనుగ్రహాశీస్సులతోటి ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం యాత్రని సఫలీకృతం చేసుకుంటూ ఆనందకరంగా జరుగుతూ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు, అవి కూడా ఎలాగ ప్రకృతి ధర్మంగా 2 సార్లు వాన రావడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సమయంలో నడుస్తున్నప్పుడు అనంతపురం ప్రదేశంలో విపరీతమైన ఎండల వల్ల కొంచెం యాత్రకి కొంచెం ఇబ్బంది కలిగంగా, అంటే నడవడానికి కొంచెం ఆ ఎండ వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది తప్ప ఇప్పటి వరకు ఎటువంటి యాత్రలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరగలేదు. శ్రీ అయ్యప్ప స్వామి దివ్యానుగ్రహంతో యాత్ర ఆనందకరంగా జరుగుతూ ఉంది. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప.